హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరికి ఎంతో ఇష్టమైన జున్ను ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. జున్ను అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ నేనున్నాను జున్ను అంటే నచ్చని వాళ్ళల్లో ఒకదాన్ని. అప్పుడు చిన్నప్పుడు జున్ను అంటే అస్సలు నచ్చేది కాదు, అసలు తినాలని కూడా అనిపించేది కాదనమాట. అయితే అందరూ జున్నుని ఎందుకంత ఇష్టంగా తింటారో నాకు నిజంగా టేస్ట్ చేయాలనిపించింది. సో అట్లా యూట్యూబ్లో చూసుకుంటూ ట్రై చేసిన అనమాట. సో అప్పటి నుంచి జున్ను తినడం స్టార్ట్ చేసిన. అంతకుముందు జున్ను అంటే అస్సలు నచ్చేది కాదు. రెండు రకాలుగా జున్ను చేసుకుంటారు. ఒకటి డైరెక్ట్గా పాలు పెట్టి దాంట్లో చక్కెర కానీ సాల్ట్ కానీ వేసుకొని తినేస్తారు. ఈ రకమేమో ఇది మనం స్టీమ్ చేసి జున్ను చేసుకుంటున్నాం అనమాట. నేను ఇక్కడ లీటర్ పాలకు చెప్తున్నా, 2 గ్లాసులు జున్ను పాలు తీసుకుంటే 1 గ్లాసు నేను నార్మల్ పాలు తీసుకుంటున్నాను అనమాట. మీకు అంత చిక్కగా వద్దు అనుకుంటే మీరు ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకు అంత కన్సిస్టెన్సీ సరిపోయింది. సో ఇక్కడ నేను లీటర్ పాలకి 1/2 కిలో బెల్లాన్ని తీసుకున్నాను. దీన్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను ఫస్టే. నెక్స్ట్ ఇక్కడ నేను 6 నుంచి 7 వరకు మిరియాలు తీసుకున్నా. 2 అంటే 2 ఇలాచీలు తీసుకున్నా. దాన్ని నేను కచ్చా పచ్చాగా దంచుకున్నా. అంటే మనం జున్ను తింటుంటే మనకి ఆ మిరియాలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు నచ్చదు అంటే మీరు దాన్ని వడగట్టుకోవచ్చు. ఇక్కడ మనం కచ్చా పచ్చాగా ఇట్లా పలుకులుగా అది దంచుకోవాలి. ఇక్కడ మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా, దాంట్లో మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాం ఫస్ట్. ఎందుకు ముందే బెల్లాన్ని నేను వేసి కరిగిస్తున్నానంటే బెల్లంలో రాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళు మొత్తం పోవాలి. సో అది కలుపుకున్నాక మనం ముందుగా కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలు ఇంకా ఇలాచీలను కూడా పాలల్లోనే వేసుకుందాం. దాన్ని కూడా రెండింటిని బాగా కలుపుకుందాం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ జున్ను వీడియో చేద్దామని, కాకపోతే నాకు జున్ను పాలు ఎక్కడ దొరకలేదన్నమాట. సో రీసెంట్గా మా సైడ్ ఒక ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే పాలు ఇచ్చినారు. సో ఇదే ఛాన్స్ అని చెప్పి నేను డైరెక్ట్గా వండేదేదో వీడియో తీసుకుంటూనే వండుదామని చెప్పి వీడియో కూడా తీసేసుకున్నా. ఈ జున్ను ఎక్కువ నాకేం జున్ను తినాలని ఇష్టం ఉండదు, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే కొంచెమైనా జున్ను తినొచ్చు అనిపిస్తుంది. సో మనం కలిపి పెట్టుకున్న మొత్తం మిక్స్ని మనం జల్లడించుకుందాం. ఒకవేళ మీకు మిరియాలు ఉండాలి అలాగే అనిపిస్తే మీరు ఫస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని తర్వాత పొడి యాడ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు అట్లా మిరియాలు తగులుతుంటే. సో అందుకనే మొత్తం ఒకటేసారి కలిపి ఫిల్టర్ చేసిన. లాస్ట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నా. మీరు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే నాకు పాలు ఇరుగుతాయో లేదో అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసిన. మీరు స్కిప్ చేయొచ్చు. కొంచెం షుగర్. తర్వాత దీన్ని కూడా ఒక 2 సార్లు అటు ఇటు తిప్పి మనం డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. మంచిగా మిక్స్ అయింది అనిపిస్తే నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో ఒక బౌల్ పెట్టి దానిపైన ఒక బాటు పెట్టిన. ఎందుకంటే పాలు ఎక్కువ ఉన్నాయి కదా, అది విజిల్ వచ్చినప్పుడు పొర్లిపోతుందేమో అని అనిపించింది నాకు. అందుకనే నేను సేఫ్టీ కోసం బాటు యూజ్ చేసిన. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ ఉంటే మీరు స్టాండ్ యూజ్ చేయొచ్చు. తర్వాత కుక్కర్ మూత మూసేసి కరెక్ట్గా మనకి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సేమ్ అన్నం ఉడికితే ఎంతసేపు అవుతుందో అంతసేపు. నేను ఇక్కడ 3 విజిల్స్ తీసుకున్నా, ఎందుకంటే మా కుక్కర్కి నార్మల్గా వచ్చే విజిల్స్ కన్నా ఒక 2 విజిల్స్ ఎక్కువ ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. సో అది 2 విజిల్స్ ఇచ్చినా నేను 3 విజిల్స్ వరకు ఆగిన అనమాట. అంతే, విజిల్ వస్తే సరిపోతుంది. మనం తీయకుండా దానంతలా అదే విజిల్ పోయిందనుకోండి, అప్పుడు మనం బయటకు తీసేయచ్చు మన జున్నుని. ఇక్కడ చూస్తే మన జున్ను ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఏదైనా ఫోక్ స్పూన్ కానీ లేదంటే నైఫ్ కానీ కుచ్చి మీరు చూడండి. దానికి మనకు పాలు అంటుకోలేదు అంటే మన జున్ను రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూడండి, సేమ్ కేక్ లాగే అయ్యింది. ఎంత టేస్టీ ఉండేనో. కాకపోతే జున్ను ఈ ప్రాసెస్ మొత్తం చేస్తుంటే నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసిన అనమాట. ఎందుకంటే జున్ను అనే కాదు, నేను నార్మల్గా ఏ రెసిపీ చేసినా నేను ఎంజాయ్ చేసుకుంటూనే చేస్తా. దాని ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందని నేను చాలా ఎక్సైట్ అవుతాను అనమాట అది వండుతుంటేనే. చూడండి మన జున్ను ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కుదిరిందో. కరెక్ట్గా మనం నించొని చేస్తే ఇది 5 మినిట్స్లో మనం మొత్తం ప్రాసెస్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మనం అక్కడే నించుంటే. చూడండి మన జున్ను ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.